Welcome to Creative Stories Telugu. ఒక పేద యువకుడు, ఒక దివ్య శాపం, ఒక సింహం దాడి. చివరికి జరిగిన అద్భుతం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. రంగ కథను తెలుసుకుందాం. శివాపురం అనే చిన్న గ్రామం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన గాలి. అక్కడే నివసించేవాడు రంగా అనే ఒక పేద యువకుడు. తన వృద్ధ తల్లిదండ్రులతో చిన్న గుడిసెలో జీవించేవాడు. సంపద ఎక్కువగా లేకపోయినా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించేవారు. రంగా దగ్గర ఒకే ఒక ఆవు ఉండేది. ప్రతిరోజూ ఆవు పాలను అమ్మి వచ్చిన డబ్బుతో తన తల్లిదండ్రులను చూసుకునేవాడు. అతను దయగలవాడు, కష్టపడేవాడు, సాధారణ జీవితం పట్ల సంతృప్తిగా ఉండేవాడు. ఒకరోజు ఆవును అడవికి మేతకు తీసుకెళ్లాడు. ఆవు పచ్చని గడ్డి మేస్తుండగా రంగా ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే గాలిలో గంటలు మోగినట్లుగా మధురమైన నవ్వుల శబ్దం వినిపించింది. అతను చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఆ శబ్దం వైపు నడిచాడు. నది ఒడ్డున అతను చూసిన దృశ్యం, ముగ్గురు అందమైన అప్సరసలు స్నానం చేస్తున్నారు. వారి అందం దివ్యమైనది. రంగా ఆశ్చర్యంతో నిలబడి వారిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఒక అప్సరస అతన్ని గమనించింది. వారు కోపంతో అతని వద్దకు వచ్చి, మమ్మల్ని చూడటానికి నీకు ఎంత ధైర్యం? ఈ తప్పుకి నీవు జీవితాంతం రాయిగా మారిపోవాలి. ఇదే మా శాపం. ఒక్క క్షణంలోనే రంగారాతి విగ్రహంగా మారిపోయాడు. అప్సరసలు అదృశ్యమయ్యారు. సాయంత్రం సమయమైంది. ఆవు తన యజమాని కోసం వెతికింది. చివరికి రంగారాయిగా మారిపోయినట్టు చూసింది. ఆ బాధతో సమీపంలోని మహర్షి ఆశ్రమానికి పరిగెత్తింది. దైవకృపతో మహర్షి ఆవుకి మాటలాడే శక్తి ఇచ్చాడు. స్వామీ, నా యజమాని ఈ సమయానికి ప్రతిరోజూ నన్ను ఇంటికి తీసుకెళ్లేవాడు. కాని ఏమైందో ఏమో, రాతి విగ్రహంగా మారాడు. అతని కోసం తన వృద్ధ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి సహాయం చేయండి. జరిగిన సంగతంతా విని తన దివ్యదృష్టితో నిజాన్ని గ్రహించాడు. బాధపడకు తల్లి, నాకు అంతా అర్థమైంది. ఆ ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు. వెంటనే అడవికి వెళ్లి శాపాన్ని తొలగించాడు. రంగా మెల్లగా మానవుడిగా మారాడు. కన్నీళ్లతో వినయపూర్వకంగా మహర్షికి నమస్కరించాడు. జీవితం మళ్లీ సాధారణంగా మారింది. కొన్ని రోజుల తర్వాత అప్సరసలు తిరిగి వచ్చి నది ఒడ్డున రంగారాతి విగ్రహం కనిపించకపోవడం గమనించారు. తమ మాయాశక్తితో రంగా బ్రతికే ఉన్నాడని తెలుసుకున్నారు. కోపంతో ఒక భయంకరమైన సింహాన్ని రంగా ఇంటికి పంపారు. మళ్లీ ఆ విశ్వాసమైన ఆవు మహర్షి వద్దకు పరుగెత్తింది. మహర్షి వచ్చి సింహాన్ని తొలగించాడు. ఇప్పుడు మహర్షి కోపంతో అన్నాడు, మీ అహంకారం మిమ్మల్ని అంధుల్ని చేసింది. మళ్ళీ అతన్ని బాధపెడతారా? మీరు మానవులుగా మారి సాధారణ జీవితం గడపాలి. అప్పుడే మీకు మానవుని జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అర్థమవుతుంది. అప్సరసలు వణుకుతూ అడిగారు, గురుదేవా, మమ్మల్ని క్షమించండి. దయచేసి ఈ శాపం ఎప్పుడు తొలగిపోతుందో చెప్పండి. మహర్షి సమాధానమిచ్చాడు, మానవుల కష్టాలను అర్థం చేసుకుని వినయంతో సేవ చేసినప్పుడు అప్పుడే మీ శాపం తొలగుతుంది. ముగ్గురు అప్సరసలను తన మాయాశక్తితో సాధారణ మహిళలుగా మార్చాడు మహర్షి. మరుసటి రోజు ఉదయం ముగ్గురు అప్సరసలు రంగా ఇంటికి వచ్చి సహాయం చేయడం ప్రారంభించారు. ఒక అప్సరస పాలు పితుకుతూ విఫలమైంది. మరొక అప్సరస వంట చేస్తూ నూనె అంతా కింద పోసింది. చివరి అప్సరస పాల క్యాను తీసుకువెళ్తూ అదుపు తప్పి ఆ పాలను నేలపాలు చేసింది. కొన్ని రోజుల తర్వాత అప్సరసలు తమ పనులను విజయవంతంగా నిర్వహించారు. ఒక అప్సరస పాలు పితకడం నేర్చుకుంది. మరొక అప్సరస వంట చేయడం నేర్చుకుంది. అందరూ రుచికరమైన భోజనాన్ని సంతోషంగా స్వీకరించారు. చివరి అప్సరస పాల క్యానును మోసకెళ్లి మార్కెట్లో అమ్మింది.
మొదట్లో పని చాలా కష్టంగా అనిపించింది. చేతులు నొప్పించాయి, అలసట వేసింది. కాని క్రమంగా వారు గ్రహించారు మానవ జీవితం ఎంత కష్టమో. బాధ్యతలు, ప్రేమ, త్యాగం. రంగా మంచి మనసు వారిని మార్చింది. వారి అహంకారం కరిగిపోయింది. కాలక్రమేణా రంగా అభివృద్ధి చెందాడు. 10 ఆవులు కొనుగోలు చేశాడు. వ్యవసాయం విస్తరించాడు. కొత్త ఇల్లు కట్టించాడు. అప్సరసలు చివరకు తెలుసుకున్నారు, నిజమైన అందం వినయంలోనే ఉంటుంది. ఆ క్షణంలోనే వారి శాపం తొలగిపోయింది. వారు మళ్లీ దివ్య రూపంలోకి మారి రంగా కుటుంబానికి ఆశీర్వాదమిచ్చి అదృశ్యమయ్యారు. రంగా తన జీవితాన్ని శాంతిగా, ఆనందంగా గడిపాడు. అహంకారం నాశనం చేస్తుంది, వినయం రక్షిస్తుంది. ఇతరుల కష్టాలను అర్థం చేసుకోవడం నిజమైన తెలివి.